ఉత్తర కొరియా దక్షిణ కొరియా విడిపోయినా వాళ్ళిద్దరికి శత్రుత్వం ఉన్న స్నేహపూర్వక శత్రుత్వం ఉండేది. అప్పుడప్పుడు కిమ్ రెచ్చిపోయినా కొరియా వాళ్ళు సౌత్ కొరియా వాళ్ళు చాలా బాధ్యతగా మెలుగుతూ వచ్చేవాళ్ళు. కానీ వాళ్ళిద్దరి మధ్యన చిచ్చుని పెంచి పోషించినటువంటి వాడు సోరోస్ టీం. ఎట్లయితే బంగ్లాదేశ్లో డిక్టేటర్షిప్, చైనాలో డిక్టేటర్షిప్, రష్యాలో డిక్టేటర్షిప్, నేపాల్లో డిక్టేటర్షిప్ ఎట్లయితే కోరుకుంటుందో అదే తరహాలో ఒక డిక్టేటర్షిప్ ఉంటే ఆ డిక్టేటర్ తాము చెప్పినట్టంటే చాలు. మన మయన్మార్లో ఎట్లా జరుగుతుందో అట్లాగా సౌత్ కొరియాని చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళని ముందు ఉత్తర కొరియాతో యుద్ధ వాతావరణం సృష్టించి భారీ ఎత్తున ఆయుధాలు అమ్మించారు. ఆయుధాలు కొన్న సౌత్ కొరియా మీదన నార్త్ కొరియా ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే దాన్ని అడ్డుపెట్టి శాంతి భద్రతల సమస్య పేరుతో ఎమర్జెన్సీ పెట్టించారు. ఆ ఎమర్జెన్సీని అక్కడ ఉన్నటువంటి కోర్టు తోసిపుచ్చింది. దాంతో ఎమర్జెన్సీ 7 గంటల్లో తీసివేయాల్సి వచ్చింది. అయితే ఆ ఎమర్జెన్సీ పెట్టినటువంటి అధ్యక్షుడికి వ్యతిరేకంగా సొంత పార్టీ వాళ్ళే తిరుగుబాటు చేస్తున్నటువంటి సందర్భంలో కేసులు నమోదు చేస్తుంటే ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఓ పక్కన అధ్యక్షుడు ఎత్తులు వేస్తుంటే ప్రస్తుతం అయితే సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ మీదన అరెస్ట్ వారెంట్ సుప్రీంకోర్టు ఎన్నిసార్లు ఇచ్చినా ఆచరణలో పెట్టకుండా, ఎందుకంటే సైన్యం శక్తివంతమైనదా, ఆ జ్యుడిషియరీ శక్తివంతమైనదా, ప్రభుత్వం శక్తివంతమైందంటే అధ్యక్షుడికి ఉన్న విచక్షణాధికారాల రీత్యా అతను అరెస్ట్ చేయడానికి లేదు. కోర్టు ఆదేశాల కంటే అధ్యక్షుడికి ఉన్నటువంటి విచక్షణాధికారాలు ఎక్కువ అని చెప్పి అక్కడ రాజ్యాంగం చెప్తున్నటువంటి వేళ ఆ రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను తాజాగా సుప్రీంకోర్టు కొట్టివేస్తూ అతను అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.